నమస్కారం, బీటీజీ న్యూస్ బిజినెస్ బులెటిన్ కు స్వాగతం. భారత్ వాణిజ్య సమరం, సరికొత్త ఆర్థిక విప్లవం. నేడు భారతదేశ ఆర్థిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడింది. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తదితరిస్తూ భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ మధ్య చరిత్ర స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఖరారైంది. దీనిని స్వయంగా ప్రధాని మోదీ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణించారు. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ ఒక భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛ వాణిజ్య జోన్ ను ఏర్పాటు చేస్తూ యూరోపియన్ యూనియన్ తో చేతులు కలిపింది. 200 కోట్ల జనాభాకు ప్రయోజనం చేకూర్చే ఈ ఒప్పందం మన ఎగుమతులకు రెక్కలు తొడుగుతుందా లేక దేశీయ పరిశ్రమలకు సవాలుగా మారుతుందా? 2007 నుండి సాగుతున్న చర్చలు ఫలించి జనవరి 27, 2026 న్యూఢిల్లీలో ప్రధాని మోదీ, EU అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ ఒప్పందాన్ని ఖరారు చేశారు. సుంకాల రద్దు. భారత ఎగుమతుల్లో 99% వస్తువులపై EU సుంకాలను పూర్తిగా రద్దు చేయనుంది. దీనివల్ల టెక్స్టైల్స్, జెమ్స్ మరియు జ్యువెలరీ, ఫార్మా రంగాలకు భారీ లాభం చేకూరనుంది. యూరప్ నుంచి వచ్చే లగ్జరీ కార్లపై సుంకం 110% నుండి 10%, వైన్లపై 150% నుండి 20 నుంచి 30% భారీగా తగ్గనుంది. ఒకవైపు ప్రభుత్వ సంబరాలు చేసుకుంటుంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దీనిపై ఘాటైన విమర్శలు చేస్తుంది. చిన్న పరిశ్రమల పరిస్థితి, టారిఫ్లు తగ్గించడం వల్ల విదేశీ వస్తువుల హోరులో మన ఎంఎస్ఎంఈలు తట్టుకోగలవా? పారదర్శకత. ఈ ఒప్పందంలోని నిబంధనలపై స్పష్టత లేదని, కేవలం కార్పొరేట్ సంస్థలకే మేలు జరుగుతుందేమోనని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రశ్నించారు. సిబిఐఎం సవాలు. కార్బన్ బోర్డర్ పన్నుల నుంచి భారతీయ ఉక్కు, అల్యూమినియం రంగాలకు మినహాయింపు సాధించడంతో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ ఒప్పందం భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దిశగా తీసుకువెళ్లే ఇంజిన్ లా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అంతర్జాతీయ పోటీని మన దేశీయ మార్కెట్ ఎలా ఎదుర్కొంటుందనే ఇప్పుడు మిగిలి ఉన్న ప్రశ్న. వ్యాపార ప్రపంచంలోని మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి బీటీజీ న్యూస్.